చెమటలు ఎక్కువ పట్టేస్తాయా, ఆ చెమటల వల్ల స్కాల్ప్ అంతా డాండ్రఫ్ ఎక్కువ ఫామ్ అయిపోవడం వల్ల చెమటలు ఎక్కువ పడితే ఎక్కువ ఊడుతుంది హెయిర్. సమ్మర్లోనే ఎక్కువ ఊడుతుంది హెయిర్. అలాంటప్పుడు నేను తాటి ముంజల్ని మిక్సీ పట్టేసి టాప్ టు బాటమ్ మొత్తం టోస్ దగ్గర నుంచి తల వరకు పెట్టించేస్తా. పెట్టి 5 to 10 minutes తర్వాత వాష్ చేయండి. ఓకే. మీరు స్కిన్లో ఎంత బ్రైట్నెస్ చూస్తారు, హెయిర్ గ్రోత్లో కూడా అంత మంచి బ్రైట్నెస్ చూస్తారు. ఓ. హెయిర్ ఫాల్ కూడా బాగా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మనకి సీజనల్ వైజ్ వచ్చిన, ఇప్పుడు సీజన్ ఎండాకాలం, మనం కొద్దిగా బయటకు వెళ్ళినా ఇంట్లో ఏసీ వేసుకున్నా కూడా చెమటలు పట్టేస్తాయి. ఆ చెమటల వల్లకి సూపర్ఫిషియల్ స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. స్కాల్ప్ ఇంకా మనం ఎక్స్పోజింగ్ పార్ట్ కదా, స్కాల్ప్ చాలా స్వెట్ అయిపోయి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంటుంది మనకి. మనం కొద్దిగా బయటికి వెళ్ళి వచ్చి కూర్చొని ఏసీలో కూర్చున్నా కూడా ఆ స్మెల్ చాలా ఇదిగా ఉండి తలస్నానాలు కంటిన్యూగా చేస్తూ ఉంటారు. సో హెయిర్ చాలా వీక్ అయిపోతుంటుంది దానివల్ల హెయిర్ ఫాల్. వన్స్ ఈ సీజన్ దాటి వర్షాకాలంలోకి వెళ్ళక ఇంకా విపరీతమైన హెయిర్ ఫాలింగ్. సో కాబట్టి ఈ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంటేకే కాకుండా ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేసుకుంటే స్కిన్కి హెయిర్కి అల్టిమేట్ రిజల్ట్ అనమాట.